పడాల పవన్ కళ్యాణ్ విషయంలో అంత కనిపించట్లేదు. ఒకవేళ పిఆర్ కనుక ఉందనుకుందాం, అప్పుడు ఈ మాస్ ఫ్లడ్ లేకపోతే కనుక నిలుస్తాడా? అదే పిఆర్ అనేది ఇనిషియల్ స్టేజ్ లో మాత్రమే పనిచేస్తాయి, కానీ ఈ పిఆర్ జనాలు ఆ పిఆర్ ముందు పనిచేయదు. నేను చాలా సీరియస్ గా తీసుకెళ్దాం ఆ పిఆర్ ని కాస్త ప్యార్ కింద మార్చేశాడు. ఇంకా నేను దాని మీద అంటే కాస్త ప్యాస్ దాలు భయ్యా అదే కదా మళ్ళీ ఏడిపిస్తాడు. ఆ ప్యాస్ ని కట్ చేసి మళ్ళీ ఏడిపే వస్తుంది కదా ప్యాస్ కి. నువ్వు కూడా మారిపోతావు సుమి. అదే ఫ్రస్ట్రేషన్, నాట్ ఓన్లీ ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు 3వ 4వ వచ్చారు కదా, సో మీ ఇది అక్కడ కాదు. 4 షోస్ చేసి ఈ గంటలకి ఇలా ఉంటే పాప బిగ్ బాస్ ఎలా భరించి ఉంటాడు. పంపిస్తారు. ఇదే కంటిన్యూ చేద్దాం. అంటే తనుజ పిఆర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ కళ్యాణ్ పిఆర్ అనేది అఫ్ కోర్స్ ఉండొచ్చు కాక జనాల సపోర్ట్ అనేది కనిపిస్తుంది అనేది. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తోంది ఆ ఫ్లక్చువేషన్స్ 57-39-4%. కొంచెం ఆ ఫ్లక్చువేషన్స్ తనుజ డిమాండ్ పవన్ వీళ్ళ ఓట్ షేరే కాస్త ఫ్లక్చువేట్ అవుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకెవరు లేరు, ఇంకా ఓకే, ఒక పని చేద్దాం. ఇఫ్ పాసిబుల్ పోల్లో కాస్త చేంజ్ ఓవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఐ థింక్ డెస్క్ ఓకే ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేద్దాం, యాడ్ ఆన్ చేద్దాం. మీరు అన్నట్టుగా ఇంట్రెస్టింగ్ గా మారచ్చు అప్పుడు. చేద్దాం. ఓకే, ఈ పిఆర్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ నిల్చుంటాడా ఒకవేళ పిఆర్ అంతా స్ట్రాంగ్ గా ఉందనుకుంటే? కాదండి, అతనికి కూడా పిఆర్ ఉందని చెప్తున్నాను కదా. ఇంకా తనూజ పిఆర్ ఇక్కడ సంబంధం లేదు. ఇంకా తనూజ పిఆర్ అనేది ఇక్కడ గట్టిగా వినిపిస్తుంది. మీకు ఎంత వినిపించినా నేను 2 days నుంచి వింటున్నది ఇతని పిఆర్ ఇంకా చాలా స్ట్రాంగ్ ఉందని నేను వింటున్నాను. ఇది ఏది నిజం ఏది అబద్ధం నాకు తెలియదు, కానీ ఇందాక శేఖర్ తీసుకెళ్తున్నారు, కుల పెద్దలు వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఫంక్షన్ హాల్స్ బుక్ చేస్తున్నారు, కుల పెద్దలు వచ్చి కూర్చుంటున్నారు. మన కులపోడు, ఆమె పక్క రాష్ట్రంది, మన తెలుగోడు, మనోడు, పైగా మన కులపోడు జస్ట్ అని. మీకు అదే నేను ఇందాక చెప్పింది, మీకు కులము, జనసేన, తర్వాత ఆర్మీ, సామాన్యుడు, తర్వాత పిఆర్. మీరు ఇక్కడ మాత్రం ఎందుకు చూస్తున్నారు? కొంచెం ఈగల వ్యూలో చూస్తే కర్ణాటకలో ఏం జరుగుతుంది? మరి పుట్టస్వామి అన్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉండొచ్చండి, అలా కాదుగా, మీకు కనిపించే ఓట్లు మేబీ ఈ స్టేట్ నుంచి కాదు పక్క స్టేట్ నుంచి పడుతుండొచ్చు. ఎందుకంటే కర్ణాటకలో ప్రతి ఊళ్ళోనూ తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు, ప్రతి చోట మనం ఓన్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లాగా. సో ఖచ్చితంగా బిగ్ బాస్ కర్ణాటకలో చాలా గట్టిగా చూస్తారు. అక్కడున్న కర్ణాటక ఓట్ శాతం చాలా గట్టిగా తనుజకి యాడ్ అయి ఉంటుంది అనే విషయం తెలుగు వాళ్ళు కూడా వేశారు అమ్మాయికి, అది తెలిసిన కొంతమంది నాకు చెప్పారు. తనూజ గెలవాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దీన్ని మించి కూడా ఇవాళ కళ్యాణ్ 57, ఇక్కడ 57 అనుకోండి, అక్కడ కూడా నెంబర్ 1 లో ఉన్నాడంటే తెలుగు వాళ్ళు బలంగా అబ్బాయిని గెలిపించుకోవాలి. మాకు లాస్ట్ టైం నిఖిల్కి గౌతమ్కి వచ్చినప్పుడు 2 రాష్ట్రాల ఓట్లు గౌతమ్ పోలైతే 3 రాష్ట్రాల ఓట్లు నిఖిల్కి పోలైనాయి కాబట్టి, అంటే తెలుగు ఐ మీన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక కూడా పోలేనాయి కాబట్టి నిఖిల్ ఈజీగా విన్ అయ్యాడు అని చెప్తున్నారు అనమాట. సో మేబీ తనూజకి ఈ కర్ణాటక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఉన్నా కూడా వాళ్ళు వదలరు. సో 2 కలిపి షీల్ గెట్ గుడ్ పర్సెంటేజ్. కర్ణాటక మైనస్ చేసి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ గేమ్. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే బిగ్ బాస్ ఈ సీజన్ కి అనుకోడు, నెక్స్ట్ సీజన్స్ లో కూడా ఆ ఫ్యాన్ బేస్ లైక్ వ్యూవర్షిప్ కావాలనుకున్నప్పుడు ఇలా ఒక్కరిని ప్రమోట్ చేస్తే కనుక అది వ్యూవర్షిప్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. అంటే ఓట్స్ రావచ్చు, పిఆర్ బిల్డప్ అవ్వచ్చు, అది ఇండివిజువల్ గా వాళ్ళకి యాడ్ అవ్వచ్చు, బట్ షోకి అది నష్టం కాబట్టి నేను ఒకటే చెప్తానండి. నెక్స్ట్ ఐ థింక్ నా పాయింట్ అర్థమైంది. నేను ఒకటి చెప్తాను, నెక్స్ట్ సీజన్ కి వాళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ తెలుగు వాళ్ళనే తీసుకోవాలి. ఓకే, ఓన్లీ తెలుగు వాళ్ళనే తీసుకోండి. ఒక్క షో మీరు చేసి చూడండి, అట్లా మీకు దాని ఇంపాక్ట్ ఎలా ఉందో చూసాక అప్పుడు మీరు సీజన్ 11 కి మీరు ఏం చేయాలో అప్పుడు ఆలోచించండి. లైక్ సీజన్ 1 ఇంకొకటి ఈక్వల్ ఫుటేజ్ ఇవ్వండి. ఈక్వల్ ఫుటేజ్ మాత్రం మనం అడుగుతున్నాం. ప్లస్ మొత్తం అంతా కూడా మీరు ఇవ్వండి. మీరు కొంచెం కొంచెం ముక్కలు చూపించి వాళ్ళ మీద ఒకళ్ళ మీద మనకి చెడు వచ్చేలాగా, ఒకళ్ళ మీద మంచి వచ్చేలాగా అది వద్దు. ఎందుకంటే బిగ్ బాస్ పెర్సెప్షన్ వద్దు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నేను డిసైడ్ చేయాలి హూ హ్యాస్ టు విన్ అనేది. నేను ఒక అవుట్ సైడర్ గా నేను డిసైడ్ చేయాలి. బట్ ఇంట్రెస్టింగ్, ఒకసారి ఇదే కంటిన్యూ చేద్దాం. విజ్ఞాన ఎక్కడైనా బేస్డ్ ఆన్ టీఆర్పీ, ఒక బిగ్ బాస్ అయినా ఒక షో అయినా నాకు జనాలు ఏం చూస్తారు ఆ ఆస్పెక్ట్ ని హైప్ ఇస్తాను. బట్ దట్ డజంట్ మీన్ దట్ జనాలు యాక్సెప్ట్ చేయాలని కాదు. వాళ్ళ జనాల యాక్సెప్టెన్సీతో అక్కడ బహుశా సంబంధం పెట్టుకోకపోవచ్చు, బట్ నాకు అక్కడ వ్యూవర్ అటెన్షన్ అవుతున్నాడా లేదా,
అనే ఆస్పెక్ట్లో తీసుకున్నప్పుడు అప్పుడు కష్టం అవుతుందా? బికాజ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ మై స్పాన్సర్స్. ఏంది షో ఇట్లా ఉంది, హా, హా. ఎవడో తిట్టాడు అంటే తిట్లు, ఈ ఏడుపులు గొడవలు ఎందుకు వేయాలి వీళ్ళు అంటే టీఆర్పీ బొల్లు అలా లేవాలన్నమాట. అంతే. అలా లేస్తేనే ఆ స్పాన్సర్స్ విల్ యాక్సెప్ట్. అవునమ్మా, అవి వేసుకోండి మీరు, ఇది కూడా చూపించండి అవన్నీ మొత్తం. వేయాలంటే గంటలు వేరే ఇవే సీజన్ లో లేదు. తప్పదు మనకి, ఇప్పుడు యాక్చువల్స్ తెలియాలి కదా. అందుకు 24/7 చూసుకోవాలి. అది నేను ఆ 24/7 లో కూడా వాళ్ళు edit ఆ, చేసి వాళ్ళు అది edit చేసిన edited version version. కదా, అది తప్పు. 24/7 కంటెస్టెంట్స్ అది రావాలంటున్నారు. అంటే దాదాపు ఎన్ని కెమెరాలు కష్టం కూడా ఒక కాదు. Yes, yes, ఒక 100 ఒక 70 కెమెరాలు ఉండొచ్చా? 70 ఉంటాయి. ఈజీగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. సో ఆ కెమెరాల ఫుటేజ్ ని బయట పెట్టాల్సిన సందర్భం ఉంటుందాం అప్పుడు ప్రతి కెమెరాది. బికాస్ ఏ కెమెరాలో ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు కదా. అలా కాదు, ఇప్పుడు ఫాలో బటన్ నొక్కితే మొత్తం ఫాలో సచిన్ అన్న అనుకో, ఆ రోజు సచిన్ ఎక్కడ తిరిగాడు, ఏం చేశాడు, మొత్తం నీ ఫుటేజ్ వచ్చేస్తుంది. ఓకే, పర్టికులర్ ప్రతి ఇండివిజువల్ ప్రొఫైల్ Yes. ప్రతి ఒక ఇండివిజువల్ 14 కెమెరాస్ విడిగా పెట్టుకోవాలేమో మేబీ. లెట్ హిమ్ గివ్ ఎవ్రీబడీస్ Yes, yes. ఇప్పుడు మా టీవీలో కాకపోతే సపరేట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి వదిలేసి లెట్ ద పీపుల్ ఎగ్జాక్ట్లీ. నేషన్ వాంట్స్ టు నో అంకుల్. ఒక డిజిటల్ పెట్టుకోండి, లేకపోతే ఇంకేదో చెయ్యండి. Okay. అలా చేసేసి అక్కడ Main మొత్తం episode ని sponsors కి sponsors కి వదిలేసుకుంటే, వదిలేసుకుంటే ఇది కూడా important. అక్కడ మీరు పేరు వస్తుంది, మీకు డబ్బులు వస్తాయి, ఇక్కడ వస్తుంది. బట్ నా పాయింట్ ఏంటంటే మెయిన్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని జనాలు చూస్తారు. 24/7 ఎంతమంది చూస్తారు? హార్డ్లీ ఒక 100 మంది కనుక Doubt మెయిన్ వచ్చిన ఎపిసోడ్ వాళ్ళు. చూస్తే అసలు ఇట్లా అది డౌట్స్ వచ్చిన వాళ్ళు అది యాడ్ అవుతుంది కదా. డౌట్ వచ్చిన వాళ్ళు రీక్యాప్ చేసుకుంటారు. కాదు Okay. కాదు 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 ఇక్కడ ఇంకోటి ఉంది. Huh. అసలు బిగ్ బాస్ ఎవరిని చూపించాలనేది 24/7 నుంచి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 24/7 నువ్వు అందరికి ఇచ్చేసిన తర్వాత యూట్యూబ్ లో మీమ్స్ టక 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 ఫ్లాష్ అవుతుంటాయి. ఒర్రే వీడిని మనం అట్లా ఇగ్నోర్ చేసాం, పట్టండి 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 అని చెప్పి బిగ్ బాస్ అప్పుడు focus అప్పుడు చేస్తాడు. మళ్ళీ అంటే ఫోకస్ ఇస్తాడు వీకెండ్ లో అన్నమాట. నాగార్జున గారు వచ్చి వీడియో వేస్తే తప్ప తెలియంది ముందే తెలిసిపోతుంది. అది ఇప్పుడు మీకు అర్థమైందా? నాగార్జున మనం ఇప్పుడు గారు- క్లిప్స్ వేస్తాం కదండి, అవును, ఇప్పుడు అవును. మీరు చిన్న చిన్న కట్స్ చేస్తారు కదా, అట్లాగా ఇవి చూసాక ప్రతి వాళ్ళది 24/7 ఒక ఛానల్లో కొంతమంది memers, trollers ఉంటారు కదా, they will give attention. బట్ దట్ కుడ్ బి అ పిఆర్ కదా మళ్ళీ. అవుతే అవనివ్వండి, ఇవన్నీ వాళ్ళు తప్పేం చేసుకుంటారు. హ్యూజ్ కంటెంట్ ఫర్ బిగ్ Huge బాస్. content కదా. కోట్ల వ్యూస్. See, You will know ఎంత- what's happening. ఎంత ప్లస్ అది వాళ్ళకి, చాలా బిగ్ బాస్ plus అది. ప్లస్ అది. ఓకే, సో అవన్నీ చూసుకున్నప్పుడు ఓకే ఇది మనం మిస్ అయ్యామా, ఇందాక ఆయన చెప్పినట్టుగా అది వెంటనే వేస్తారు వాళ్ళు. వేసినప్పుడు మనం డెసిషన్ అప్పుడు ఆడియన్స్ ఏమంటారంటే ఎందుకు నాగార్జున దీన్ని అడ్రస్ చేయలేదు, అది ఇది So they will public question. game అవుతుంది. అంటే ఎందుకు ఫేవర్ అది ప్యూర్ గా అప్పుడు ఇప్పుడు బిగ్ పబ్లిక్ బాస్ కూడా మనం తప్పు పడ్డానికి ఇప్పుడు ఒక తనూజకో లేకపోతే ఒక పర్టికులర్ వాళ్ళకో ఎందుకు అటెన్షన్ ఎక్కువ ఇస్తున్నారు అంటే బిగ్ బాస్ నువ్వు అనుకుంటున్నట్టుగా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే అంతర్జాతీయంగా చూస్తున్నారు, వరల్డ్ వైడ్ చూస్తున్నారు. అందులో తెలుగు రాని వాళ్ళు కూడా చూస్తారు చాలా మంది. మీరు అన్నట్టుగా బహుశా ఇతర రాష్ట్రాల వాళ్ళు యాడ్ అవునైతే వాళ్ళ వ్యూవర్షిప్ Yes. క్యాప్చర్ ఇంకా చూస్తూ ఉన్నారు. వాళ్ళకి లాంగ్వేజ్ తో పర్లేదు, అందరికీ అర్థమయ్యే ఎక్స్ప్రెషన్స్ ఏంటి, గొడవలు, లవ్, అందం. మనము హిందీ చూస్తాం కదా. లేదా తిడితే అది అర్థమవుతుంది. అందము, గొడవలు, తిట్లు. లవ్, ఈ మూడు ఎక్కడ ఉంటాయో వాటి చుట్టూ కెమెరా తిరుగుతుంది. తర్వాత నీ పాండిత్యం, నీ ఔన్నత్యం అవన్నీ నెక్స్ట్ వస్తాయి. అవి అవసరం నీ లేదు. అభిప్రాయాలు అవి అవన్నీ అవసరం నాకెందుకు? లేదులే ఇక్కడ. పాపం ఈ పాయింట్ లోనే ఒకసారి కరాటే కళ్యాణ్ అన్నారు కదా, నేను లోపలికి వెళ్ళి నేను ఐ మీన్ బిగ్ బాస్ ఆవిడే చెప్పారు కదా లాస్ట్ టైం మనకి చెప్పారు, పద్యాలు పాడాను, ఒక నీ హరికథ అభిప్రాయాలు చెప్పాను. నాకెందుకు రా? అది నాకు జనాలకు కావాల్సింది అక్కర్లేదు. గొడవలు, పెడబొబ్బలు, అదే ఏడుపులు. మీరు ఒక బూత్ మాట్లాడారు అనుకోండి, అది మొత్తం ప్రపంచం అంతా వైరల్ అవుతుంది. బట్ బిగ్ బాస్ Universal body వాంట్ టు డూ అలాంటివి కూడా హైలైట్ చేయగలడు. Because చేస్తాడు, కొన్ని అవే aspects లో. చేస్తాడు, అందులో అలాంటివి ఏదైనా కూడా ఉంటే. కాదు, అవే చేస్తాడు. అందులో నేను ఏదైనా అంటుంది, ఉంటే. ఒక మంచిది ఏదైనా ఒక పాయింట్ ని ఆఫ్ కోర్స్ నిన్న నేను ఆ పవన్ ఎపిసోడ్ సారీ పడాల పవన్ ది ఆ క్లిప్స్ చూసినప్పుడు ఎమోషన్స్ ని కాస్త బీజిఎం యాడ్ చేసి మనోడు ఇంకా కంటి వెంబడి నీళ్ళు నీళ్ళు వచ్చేంత వరకు వచ్చేలాగా. కూడా అదే. అవి క్రియేట్ చేయగలి. సో ఇఫ్ యూ వాంట్స్ టు డూ హీ క్యాన్ డూ. దట్స్ వాట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా, వాళ్ళు మొత్తం 24/7 ఇమ్మనండి, ప్రతి కంటెస్టెంట్ ఇమ్మనండి, అప్పుడు మీరు అసలు బిగ్ బాస్ అప్పుడు విన్నర్ అనేవాడు That will be the perfect season. This is the demand. Public demand. పబ్లిక్ బిగ్ డిమాండ్. బాస్ కి సీజన్ 10 కి అలా చేయమనండి, 24/7 into 14 or 18 కంటెస్టెంట్స్. ఇది ఇవ్వండి. మీ మీరు టార్గెట్ ఇచ్చి అవ్వాలి. అప్పుడు నిజంగా అప్పుడు విన్ అయిన వాళ్ళే కరెక్ట్ విన్నర్స్. అది. ఈసారి ఇద్దరు విన్నర్స్ పెట్టండి, ఒకళ్ళని పెట్టకండి. ఈసారి ఇప్పుడు ఇప్పుడు పెట్టినా మీరు బాగుంటుంది. అన్నట్టు కూడా ఇప్పుడు 24 ఇద్దరిని పెట్టినా బాగలేదు. 24 గంటలు చూడలేకపోయినా మన కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి అదే కంటెంట్ కావాలి, ట్రోలర్స్ అండ్ మీమర్స్. వాళ్ళకి ముడిసరు ఇంకా కదే. మీరు ముడిసరికి ఇస్తారు కదా, అది వాళ్ళు ఇంకా చక్కగా బాగుంటుంది. నీట్ గా తయారు చేసి అసలు అప్పుడు ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇస్తారు. మా టీవీకి మీకు ఎంత ప్లస్ అంటే వేల మంది ఆ ఎడిటర్లు ఫ్రీగా దొరుకుతారు. ఫ్రీగా ఈ టీం ఒక 10 మంది కాదండి. ఉంటారేమో, బట్ వీళ్ళందరూ నీకోసం పనిచేస్తున్నారు పని ఫ్రీగా. చేస్తున్నారు. బోల్ డబ్బులు వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి, మీకు కూడా డబ్బులు వస్తాయి. Exactly. ఎంత మీకు అసలు మా టీవీ ఎక్కడికో వెళ్తుంది. అది. బట్ మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాక ఇక్కడ నేను షేక్ స్టార్ట్ చేస్తాను. అంటే ఫ్రమ్ ద
బిగినింగ్ ఒక పర్సెప్షన్ తో బిగ్ బాస్ వెళ్ళాడు, బట్ ఆడియో పర్సెప్షన్ ఇంకోలా ఉండింది. Yes. సో అది ఎప్పుడైతే ఓకే నేను ఎందుకో నా ట్రాక్ తప్పుతోంది, జనాల ట్రాక్ లోకి వెళ్దాం, పోనీ ఒక ఎలిమినేషన్ విషయంలో కాస్త మనం తీసుకుందాం అన్న తర్వాత అప్పుడు ఎందుకో సింక్ అయ్యారు. అవును, ఇంక అప్పటి నుంచి ట్యూన్ అయ్యాడు, ఇంకా తప్పదు తీసుకోవాలి ఒక స్టాండ్ అన్నప్పుడు. సో ఇటువంటి వ్యూహం మార్చాడు అనేది వినిపించే మాట. అలాగే చూడాలా, లేకపోతే ఇంకా తప్పని పరిస్థితులు ఇంకా చేంజ్ చేయాల్సి వచ్చింది? మిమ్మల్ని చూడాలంటే మీరు వ్యూహం మార్చాలి. వ్యూహం అంటే మమ్మల్ని చూడండి. అగైన్ హీ స్టార్టింగ్ సారీ, అదే అసలు చేస్తున్నది. మీరు జనాల కోసం వ్యూహం మార్చుకోవాలి. జనాలకు తగ్గట్టుగా వెళ్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. సీరియస్లీ, జోక్స్ అపార్ట్, సీరియస్గా నేను చెప్పి మీరు చెప్పేది జోక్స్ పార్ట్ అంటే వాట్ షుడ్ ఐ డూ అంటే అది రెండు తీసుకోవాలి. మీరు ఏం తీసుకోవాలి? కన్ఫ్యూజ్ చేయడానికి కాకపోతే మనం ఏదో చెప్తాడు అనుకుంటే దాంట్లో మధ్యలో ఏదో దూర్ చేస్తాడు మధ్యలో. బిగ్ బాస్ వ్యూహం ఖచ్చితంగా ప్రజలకు తగ్గట్టుగా చేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఇనిషియల్ స్టేజెస్ లో టీఆర్పీలు కాన్సన్ట్రేట్ చేస్తాడు, బట్ ఫైనల్ విన్నర్ వచ్చేటప్పటికి జనాల దగ్గరికి సింక్ అవుతాడు. ఇట్లా ఇది బిగ్ బాస్ పాలసీ. ఫస్ట్ నుంచి కూడా టీఆర్పీల కోసం చూసుకుంటూ వెళ్ళి అక్కడ నువ్వు నెగిటివ్ అయినా కూడా నేను ఎక్కువ చూపిస్తాడు. జనాలు నిన్ను తిట్టుకుంటున్నా ఎక్కువ చూపిస్తాడు. ఎందుకంటే నిన్ను రేపు జనాలు బట్ నేను ఇదే పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే తనూజ గురించి వచ్చినప్పుడు ఒక వీక్లో ఇక తనూజ ఏడిచినా, తనూజ దగ్గర, తనూజ తుమ్మినా ఇక తన ఫుటేజ్ తప్ప ఇంకోటి లేదా అని అనిపించేలా తీసుకెళ్ళిన తర్వాత అది అంటే అంత ప్రొఫెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బహుశా తన్ని ఎమోషన్స్లో లేకపోతే ఈ కార్నర్లోనూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం లాస్ట్ 2 వీక్స్ నుంచి. అంటే తనకి మెయిల్ చేద్దాం అనుకుంటే బిగ్ బాస్ కీడ్ చేశాడా? అది యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఏం జరిగింది, అందరూ లేచి డాన్సులు పర్ఫార్మెన్స్లు చేస్తున్న మా తనూజ్ ఇంకా లేవలేదేంటని కూడా క్లోజ్ చేశారు వీళ్ళ డాన్సులు పక్కన పెట్టి. అలాంటి అన్ని ఎపిసోడ్లు చూసాం మనం. అక్కడ నుంచి లాస్ట్ ఏవి చూస్తే అసలు ఇప్పటివరకు నేను అట్లాంటివి చూడలే. అది టాప్ 5 కంటెస్టెంట్లకి బిగ్ బాసే నువ్వు ఒక మహానటి అన్నాడు. బిగ్ బాసే అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చి అందరినీ నీ చుట్టూ తిప్పుకున్నావు అన్నాడు. అండ్ నెక్స్ట్ ఆడియన్స్ లోపల పంపించినప్పుడు ఫస్ట్ టైం జై తనుజ అన్న తర్వాత సెకండ్ టైం అందరూ కూడా పాయింట్అవుట్ చేసి నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా స్ట్రాటజీయే కదా. సో ఇవన్నీ చూసుకుంటే ఎందుకు ఈ పిల్లని ఇంత నెగిటివ్ చేస్తున్నారు అంటే స్టార్టింగ్ అంత లేపడానికి కారణం ఏంటి? నువ్వు అంత లేపినందుకే కదా ఆమెలో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నీ కనబడ్డాయి. అంతసేపు చూపించినందుకే చూసేవాళ్ళు చూశారు. కొంతమంది ఏంటిది ఏదో ట్రాక్ తప్పుతుంది అనుకునే వాళ్ళు పాయింట్అవుట్ చేసి చూసే వాళ్ళకి అది నెగిటివ్ అనిపించేసింది. నువ్వు పెంచిన గ్రాఫ్ నువ్వే దించావు యాక్చువల్లీ చెప్పాలి అంటే. అది ఈమె విషయంలో ఇలా చేశాడు. ఒకప్పుడు మోనాల్ గజ్జర్ విషయంలో అలా జరిగింది ఆ సీజన్ లో. 5 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పెడితే 5 పనులు అవుతాయి. అది కాకుండా ఆరోపణలు చేయడం ఆరోపణలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అలా చేశారు. మీరు వెతుక్కుంటారా లేకపోతే ఓకే దుర్గా గారు, విజ్ఞాన్ అనే పాయింట్ని కంటిన్యూ చేస్తున్నా. తనూజ అంటే ఒకనొక టైంలో ఇక తనూజ అనే విన్నర్ అని ఒక బహుశా అది పర్సెప్షన్ అని కూడా వాడే ఇట్ మేబీ అంత ప్రొజెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ 2 వీక్స్లో కూడా అదే పర్సెప్షన్ ఉండిపోయి తనకి ఏమి